హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజిత. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో చేయాలని చెప్పని మాట్లాడడం కోసం వచ్చాను. ఇప్పటి వరకు అన్నీ నేను షార్ట్ వీడియోసే చేశాను. ఒక 26 వరకు చేశాను. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ లాంగ్ వీడియోలో కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా హెల్త్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక 4-5 డేస్ నుంచి నా హెల్త్ అయితే సరిగా లేదు. సో దానివల్ల నేను ఏ వీడియోస్ చేయలేకపోతూ ఉన్నాను. ప్రతి వీడియో చేయాలంటే దాన్ని 10 సార్లు చూస్తూ ఉంటాం కదా, చూసి హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఆ బ్రైట్నెస్కి. దానివల్ల నాకు హెడేక్ వచ్చేసి కొంచెం మైగ్రేన్ ఉందని చెప్పారు. అంతకు ముందు నుంచే నాకు హెడేక్ ప్రాబ్లం ఉంది. కాకపోతే ఈ మైగ్రేన్ అనేది యాడ్ అవడం వల్ల ఎక్కువగా ఉంది. అందుకని హాస్పిటల్కి వెళ్ళాను. ఇప్పుడు కూడా కొంచెం మాట్లాడడానికి నీరసంగా అట్లా ఉంది, బాడీ సహకరించట్లేదు. అయినా కానీ ఒకసారి మీతో మాట్లాడి నా హాస్పిటల్ జర్నీ ఎలా ఉంది అనేది వీడియో ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అసలు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర కూడా వీడియోలు తీసుకునే అంత ఇదిగా కూడా నేను లేను. నా బాడీ అంత సహకరించలేదు. ఏదో షార్ట్ వీడియోస్ వెళ్ళేటప్పుడు ఒక 2 minutes 2 seconds, లోపలికి వెళ్ళేటప్పుడు ఓపీ రాపించుకునేటప్పుడు అట్లా తీసుకున్న వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక 1 day అంతా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఫ్లూయిడ్స్ అవన్నీ పెట్టించుకున్నాను. సెకండ్ డే వేరే హాస్పిటల్కి న్యూరాలజీకి రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను. ఈ జర్నీలోనే బాడీ బాగా స్ట్రైన్ అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసుకునేంత టైం కూడా దొరకలేదు. జాబ్ చేసేవాళ్ళం కదా, రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉంటే లాస్ ఆఫ్ పే పడతాయన్నమాట. సో అందుకని మొన్న డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయాను. ఈరోజు కూడా డ్యూటీకి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. ఈ 2-3 days ఏ వీడియో చేయలేకపోయాను, ఎందుకు చేయలేకపోయాను అనేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోనైతే నేను తీస్తున్నాను. ఒకసారి మీరు కూడా నా హెల్త్ కండిషన్ బాగలేదని తీసుకెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళిన వీడియోని వాటిని పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ సపోర్ట్ చేస్తుంది. వీలైనంత వరకు రేపు ట్రై చేస్తాను. ఒక 2 వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, వాయిస్ క్లారిటీ ఉండటం లేదు నేను మీతో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మీకు మాట్లాడేసిన తర్వాత నేను వింటున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది వాయిస్ కూడా క్లారిటీగా ఉండటం లేదనేసి. సో నేను దానికోసంగా మైక్ అరేంజ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ శాలరీలో ఏదైనా నాకు ఛాన్స్ ఉంటే నేను ఒక మంచి మైక్ని అరేంజ్ చేసుకుంటాను. అండ్ అలాగే మొబైల్ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసేంత వరకు మాకు తెలీదు ఇలా 5G మొబైల్స్ తీసుకోవాలి, ఇలా క్వాలిటీ ఉండే మొబైల్స్ తీసుకోవాలి, ఇవన్నీ మాకు తెలీదు. జస్ట్ నాకు తెలిసిన వాళ్ళు మా సరౌండింగ్లో ఉండే వాళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు, నేను ఏదో చెయ్యాలి అనే ఒక ఆశతో చేయడం అయితే మొదలుపెట్టాను. తర్వాత తెలుస్తూ ఉంటుంది కదా, కామెంట్లలో కానీ లేదంటే ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కానీ పక్కన ఉండే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కానీ అప్పుడు దీన్ని వీడియో క్లారిటీ లేదు, కొంచెం ఎక్స్ప్రెషన్స్ కావాలి, కొంచెం సౌండ్ మాట్లాడేది అర్థమయ్యేలా మాట్లాడేటట్టుగా మైక్ కావాలి అని సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. సో వాటన్నిటినీ నేను కొంచెం టైం తీసుకొని అయినా రెక్టిఫై చేసుకొని చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మా హస్బెండ్ కూడా ఎడిటింగ్ అనేది తనకి అంతగా తెలియదు. ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మళ్ళీ సెర్చ్ చేసుకొని చూసుకొని దాన్ని బట్టి సెర్చ్ చేస్తున్నారు. ఇద్దరికి కొత్తే, వీడియోస్ కొత్తే, ఇలా ఎడిటింగ్ చేయడం అనేది కొత్తే. కాకపోతే చెప్తారు కదా, చిన్నపిల్లగా ఉన్నప్పుడు బిడ్డలకి సంతోషమే తల్లికి తండ్రికి ప్రేమ అని అంటారు. అలాగా మ్యారేజ్ అయిన తర్వాత భార్య సంతోషంగా ఉండడమే భర్తకి ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతారనమాట. నేను ఈ వీడియోస్లో కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నాను, స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం ఫ్రీ మైండ్ సెట్తో ఉంటున్నానని అబ్జర్వ్ చేసి మా హస్బెండ్ కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉంటే కూడా ఇదంతా వద్దు మనకు అని చెప్పని కొంచెం
వద్దులే మనకి ఇవన్నీ సెట్ కావనేవారు. కానీ కాలక్రమేణా ఏంటంటే ఈ పిల్లకి ఇందులో కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది, మంచిగా స్ట్రెస్ లేకుండా మంచిగా మైండ్ సెట్ బాగుంటుంది అన్న ఒక ఇదితో, అంటే మన పక్కన చుట్టూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి మన సరౌండింగ్లోనే మన మీద. ఇవన్నీ ఆలోచించకుండా కొంచెం మైండ్ని టర్న్ పాయింట్ చేయడం కోసం ఇది అయితే ఓకే అనేసి అతను కూడా ఆలోచించి కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ ఈ ఎడిటింగ్ చేసే విషయంలో కూడా తను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి మరీ నేర్చుకొని చేస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఉన్నప్పుడు అయితే నేను ఎంత పెద్ద వీడియో మాట్లాడాలంటే కొంచెం నాకు, అంటే అతని పక్కన ఉంటే నేను చేయడం కొంచెం కష్టం నాకు. అందుకని ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను. అందుకే లేదంటే నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, నా పక్కన కూర్చుంటేనే మాట్లాడి వీడియో తీస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఇదంతా ఇంత మూమెంట్ నేను మాట్లాడాలంటే అతను ఉన్నప్పుడు మాట్లాడలేను కాబట్టి ముందుగా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ అలాగే ఈ వీడియోస్ అనేది ఫస్ట్ నుంచి ఒక ఛానల్లో పెడుతూ ఉండేవాళ్ళని. అప్పుడు నాకు అంతగా ఐడియా లేదు కాబట్టి పిచ్చి పిచ్చిగా పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది రీసెంట్గా తీసుకున్న ఛానల్, పెద్ద ఎక్కువ రోజులు కూడా పట్టలేదండి నేను తీసుకొని కూడా. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కానీ వీడియో స్టార్ట్ చేసింది అయితే మటుకు సంక్రాంతి రోజు నుంచి, పెద్ద పండుగ నుంచి చేస్తున్నాను, జనవరి. ఈరోజు ఫిబ్రవరి 1. సో ఈ 15 days ఆర్ 20 daysలో నేను చేసిన వీడియోస్ అయితే ఒక 26 వీడియోస్ మాత్రమే. కానీ నాకు 26 వీడియోస్కి 100 అండ్ ఈ 15 to 20 daysలోనే నాకు సబ్స్క్రైబర్స్ అనేది 100కి రీచ్ అవుతూ ఉన్నాను. ఒకవేళ నేను ఈ 100 రీచ్ అయితే కనుక నేను మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో తీసుకోవాలి, స్పెషల్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మాట్లాడిన ఈ వీడియోలో నా వాయిస్ ఒకవేళ క్లారిటీ లేకపోయినా, ఒకవేళ నాది మీకు డిస్ప్లే మీద చూపించడం సరిగా లేకపోయినా, క్లారిటీ లేకపోయినా ఈ ఒక్కసారికి రిసీవ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొంచెం చూసుకొని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.